అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాలలో జెండాలను ఆవిష్కరించారు. ప్రపంచానికి సిరి సంపదలే కార్మికులు అంటూ హమాలీ సంఘాలు కార్మికులు జెండా ఆవిష్కరణ చేశారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిసి కార్మికులు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో జరుపుకున్నటువంటి పండుగ ఇంకోటి ఉన్నదంటే లేదు, ఇదే మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 670 కోట్ల జనాభా ఉంటే దాదాపు 300 కోట్ల జనాభా ఉన్నటువంటి కార్మిక వర్గం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే జరుపుకుంటూ ఉంది. దీని తీరుతెన్నులు ప్రధానంగా 1800 సంవత్సరంలో ఐరోపా దేశంలో 18 గంటల నుంచి 24 గంటలు పనిదినం, దానికి ఒక సిస్టమ్ లేనటువంటి కాలంలో కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెట్టి 18 గంటల పని అంటే ఇవాళ 8 గంటల పని కూడా చేస్తే ఇబ్బంది అవుతూ ఉన్నది. చాలామంది 35 ఏళ్ళు 40 ఏళ్ళ లోపలనే చనిపోయినటువంటి వాళ్ళు అనేకులు ఉండేవాళ్ళు. అటువంటి సందర్భంలో 1886 మే 1వ తారీఖు నాడు హే మార్కెట్ అనే ప్రాంతంలో షికాగో నగరం అమెరికాలో మొదటిసారిగా కార్మికులు ముందుకొచ్చి మా రక్తాన్ని నేను అర్పిస్తాం, నాకు 8 గంటల పనిదినం కావాలి, బతకలేము, మేము బతికే పరిస్థితి లేదు వల్ల అటువంటి కాలము ముందుకొచ్చి ఊరేగింపు జరుపుతున్న సందర్భంలో కూడా అమెరికాలో హే మార్కెట్ వద్ద కార్మికుల పైన విచ్చలవిడిగా కూటాల వర్గం గురిపించినటువంటి సందర్భంలో ఒక పెద్ద మనిషి తెల్లటి గుడ్డను అదే రక్తంలో ముంచి ఇక నుంచి మాకు ఐక్యత, ఇక నుంచి మాకు చిహ్నం, మాకు గుర్తుగా ఈ ఎర్రగుడ్డ ఉండాలి, ఇదే మా ఐక్యత, ఇదే కార్మికుల ఐక్యత అని చాటినటువంటి రోజు నేడు. ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నటువంటి కాలంలో 1890లో 8 గంటల పనిదినం అనేటువంటిది అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఇవాళ చాలామంది మేము ఐటీ రంగంలో పనిచేస్తున్నాము, మేము అసలు ఇంజనీరింగ్లో పనిచేస్తున్నాము, మేము ఫలాని సంఘంలో పనిచేస్తున్నాము, ఫలాని ఉద్యోగంలో పనిచేస్తున్నామని చెప్పుకుంటూ చాలామంది పోతారు. ఇలా చాలా అన్యాయం ఏంటంటే కార్మికుల ఐక్యత మంచిగానే ఉన్నది, కానీ ఇవాళ ఏదైతే సాఫ్ట్వేర్ పేరుతో ఇలా పనిచేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగులకు ఇలా 12 నుంచి 15 గంటల పనిదినం 137 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ నేడు కూడా ఆ సాఫ్ట్వేర్లు కూడా ఇలా 12 గంటల పని చేస్తూ ఉన్నారు. దాని కొరకు కూడా ఇవాళ కార్మిక రంగము భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం